మనతో పాటు శేఖర్ పాషా గారు ఉన్నారు. సో సార్, మీరు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మీ పర్సనల్ పని మీద వచ్చారా, లేదంటే వేరే పని మీద వచ్చారా? స్వామికార్యం స్వకార్యం రెండు ఉన్నాయి. బట్ యా, ఈ మా బిగ్ బాస్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళ మీద నిన్న కేసు విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజ. సో అదే వాళ్ళకి సంబంధించి కొంత చిన్న రిప్రజెంటేషన్ లాగా ఇవ్వడం జరిగింది. కొంచెం టైం తీసుకోవడానికి ఒక 3 days లోపల ఏదో ఒక టైంలో వచ్చి హాజరవుతారని కలిసారా మీరు? లోపల మాట్లాడారు? మాట్లాడాను. కానీ ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ ఇప్పుడు సెలబ్రిటీస్లోనే చాలా మంది 12 మందికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళ తరపున కాకుండా వీళ్ళిద్దరి తరపున ఎందుకు? అందరూ నాకు అంత క్లోజ్ లేదమ్మా, ఊరికే ముఖ పరిచయం ఉంది. కానీ వీళ్ళు కలిసి అన్ని రోజులు ట్రావెల్ చేశాం కాబట్టి బిగ్ బాస్లో బాగా థిక్ ఫ్రెండ్షిప్ వీళ్ళతోటి. సో ఆ ఫ్రెండ్షిప్తోనే నేనే చూడగానే కొంచెం టెన్షన్ పడి ఏంట్రా ఇది అని చెప్పి నేను వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళకి జీవితంలో అసలు పోలీస్ స్టేషన్ మొహం చూసిన దాఖలా లేవు. కేసు ఎఫ్ఐఆర్ అనగానే ఒక్కొక్కరికి కాస్త దడబుట్టింది. ఏం జరుగుతుంది ఇప్పుడు, ఏంటి మళ్ళీ అరెస్ట్ చేస్తారా, సంపేస్తారా, ఊరిస్తారా, ఇలా రకరకాలుగా టెన్షన్ పడడం మొదలెట్టారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా టెన్షన్ పడడం మొదలెట్టారు. సో నేను కొంచెం ఎప్పుడు చెప్పారు అంటే మీరు చూసి వచ్చారు? నేనే వాళ్ళకి ఫోన్ చేశాను యాక్చువల్గా ఫస్ట్. తర్వాత రాత్రి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అదే సో ఎప్పుడో 1.5 year క్రితమో లేకపోతే 2 years క్రితమో ఎవరో ఇట్లాగే వచ్చి ప్రమోట్ చేయి, అది ప్రమోట్ చేయి, ఇది ప్రమోట్ చేయి వచ్చినప్పుడు ఇదిగో ఇది లీగలే కదా, ప్రమోట్ చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళు చెప్పినట్టున్నారు. సో అది మరి లీగలో ఇల్లీగలో తెలియదు, వాళ్ళు ఏదో చేశారు. అంటే మనకి ఎఫ్ఐఆర్లో కూడా రాయలే అది దేని ప్రమోట్ చేశారు అనేది, వాళ్ళు ఇప్పటిదాకా మనకు తెలియదు. వాట్ ఎవర్ అది లీగలా కాదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. నా పాయింట్ ఏంటంటే లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఇక నుంచి అవి కూడా లీగల్ అయినా మనం దాని జోలికి పోవద్దు అనేది. కానీ దానికన్నా ముందే రీతు చౌదరి కానివ్వండి, లేదంటే వేరే సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు అనేసి కూడా సోషల్ మీడియా తెలిపారు. ఇది ఒక చిన్న పాయింట్ ఏంటంటే అమ్మా, మరి సజ్జనార్ గారి దగ్గర నుంచి వాళ్ళకి మెసేజ్ వచ్చాయి అని రీతు చౌదరి వెంటనే వీడియో చేసింది మంచి కాజ్ కోసం. సారే చెప్తే అంతటి వాళ్ళు అడిగితే మనం చేయకుండా ఉంటామా? లేదు సార్, ఇంక నుంచి నేను సపోర్ట్ చేసేది, అది కూడా ఎప్పుడో జరిగింది ఖచ్చితంగా సార్ అని చెప్పి ఆవిడ వీడియో చేసింది. అంటే ఇన్నాళ్ళు అంతా అంటే ప్రమోట్ చేసిన నాళ్ళు ఎవరేం లేదు, ఒక మంచి కోసం బయటకు వచ్చి ఇంకెవరు చేయదని కానీ ఆ నెక్స్ట్ రోజు కేసు పడింది. సో ఇది ఏ మెసేజ్ వెళ్తుందో అనేది నాకు డౌట్. మీరు కూడా బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చారు అండ్ మంచి పొజిషన్లో ఉన్నారు. సో మీకు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ గురించి మీకు ఏదైనా కాల్స్ కానీ వచ్చినా నేను ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాడిని కాదు. ఒకసారి ఎప్పుడో కొంచెం క్లోజ్ సోర్సెస్ నుంచి వచ్చినా కూడా ఐ సెడ్ నో. సో మిగతా వాళ్ళు ఎవరు కాంటాక్ట్ కాలేదా మీకు? అయ్యారు, కొంతమంది ఊళ్ళలో లేరు, వాళ్ళు దే విల్ టేక్ టైం. ఇవాళ అయితే ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ టైం వేస్ట్ అది చెప్పడానికే. నేను ఇప్పుడు మీరు కలిసారు కదా, లోపల ఏమన్నారు? ఎన్ని రోజులు టైం? 3 days లోపల ఎనీ టైం వచ్చి కలిస్తే బాగుంటుంది. సో ఫైనల్గా ఏం చెప్తారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి? మీరేం సజెస్ట్ ఇస్తారు? బెట్టింగ్ యాప్స్ లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ప్రమోట్ చేయకండి. లీగల్ అయినా ఇల్లీగల్ అయినా అసలు ఆడకండి. ఆడేవాడే లేకపోతే ప్రమోట్ చేసేవాడు కూడా ఉండడు. సో ఈ 2 రకాలుగా మనం వీటిని కట్టడి చేయడం వల్ల చాలా లైఫ్ సేవ్ చేయొచ్చు. అండ్ ఈజీ మనీకి అలవాటు పడకండి దయచేసి, కష్టపడి సంపాదించుకోండి అంతే.